హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సులోచనస్ వరల్డ్. సో మంచి వీడియోతో మళ్ళీ అయితే వచ్చేసామన్నమాట. ఈరోజు ఏం బ్లాగ్ అనుకుంటున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి బిర్లా మందిర్ టెంపుల్కి అనమాట. సో మనం ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు మనం టెంపుల్కి వెళ్తూ ఉంటే కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో బిర్లా మందిర్కి ఎందుకంటే మేము వెళ్ళాలనిపించినప్పుడైతే వెళ్తామన్నమాట. మైండ్ పీస్ఫుల్గా చూడాలని, సో బ్లెస్సింగ్స్ కోసం అయితే వెళ్తామన్నమాట. సో ఈసారి ఈరోజు ఒక బ్లాగ్ అయితే మీకోసం అనమాట చూపిద్దామని. సో ఈ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసామన్నమాట. సో ఈరోజు ఏంటంటే ప్రతి మంత్ అండ్ ఎవ్రీ ఇయర్ ఎప్పుడైనా సరే ఒక్కసారైనా మనం బిర్లా మందిర్ అయితే వెళ్ళాలన్నమాట బ్లెస్సింగ్ తీసుకోవడానికి. కానీ ఎప్పుడైనా సరే లోపలికి కెమెరాస్ అయితే అస్సలు ఎలో అయితే ఉండవు అనమాట. సో మనం బయట అయితే ఇట్లా ఇవన్నీ ఉంటాయి కాబట్టి షాపింగ్స్ ఇవన్నీ అయితే మనం చేసుకోవడానికి ఉంటాయి. సో లోపటి ఎంట్రీ చేయగానే మనం ఇట్లా బయటనే మనకి పర్మిషన్ ఉంటదనమాట. కెమెరాస్ అండ్ వీడియోస్ తీయడానికైతే పర్మిషన్ ఉంటది. అండ్ లోపటికెళ్ళడానికైతే అసల కెమెరాస్ గూడా అసలు ఎలౌ అయితే లేవనమాట. ఎందుకంటే అంత సెక్యూరిటీ అంటే అంత ఉందనమాట లోపటికి తీయడానికైతే అస్సలు లేదు. సో ఎందుకు లేదనేది అంత మనకైతే అంత తెలియదు. సో తీయనియట్లేదు. సో బయట నుంచే మనం తీయాల్సొస్తుంది. అండ్ ఈ బిర్లా మందిర్ టెంపుల్ అనే కాదు, కొన్ని టెంపుల్స్‌లో ఎలా ఉంటుందంటే చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుందన్నమాట. సో కెమెరాస్ కూడా అంత ఎలా ఉండవు. తీయడానికి అసల పర్మిషన్ కూడా ఇయ్యరన్నమాట. సో మనం బయట తీసుకోవడానికైతే ఉంటాయి షాపింగ్స్ లైక్ ఎట్లనైనా ఇప్పుడు ఫిల్మ్ నగర్ ఎట్లా ఉంటుందంటే చాలా అది కూడా స్ట్రిక్ట్‌గానే ఉంటుంది. కానీ తీయనియ్యరు. సో ఒకవేళ కనిపించామనుకో అసల వాళ్ళు ఫోన్స్ కూడా లాగేస్తారన్నమాట. సో ఏదో ఇంకా బయట నుంచి తీయడానికైతే పర్మిషన్ ఉంది. సో కానీ ఇక్కడ చెప్పులు పెట్టి ఇంకా లోపల దర్శనం తీసుకోవడానికి ఉంది. ఇంకా ఫోన్స్ అయితే ఎలో లేదు. ఇక్కడ ఫోన్స్ పెట్టామని చెప్పేసారు. సో కానీ మేము లేము. మేము లోపటికెళ్ళలేము. సో బయటనే మేము ఇంకా వీడియోస్ తీసుకుంటామంటే ఓకే అని చెప్పారు. కంప్లీట్‌లీ దర్శనం అయితే అయిపోయిందనమాట. లోపట వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని బయటికైతే వచ్చామనమాట. సో ఇంక చాలా మంది జనాలొస్తూ ఉంటారు మనకు తెలిసింది. ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు అసలు జనాలొస్తూనే ఉంటారనమాట. అస్సలు ఆగరు. సో వాళ్ళొచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ఇంకోటి చెప్పాలంటే అదర్ కంట్రీస్ వాళ్ళు గూడా వస్తూ ఉంటారు. బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటారనమాట. సో మేము అప్పుడప్పుడు మంచిగా ఖాళీగా ఉన్నప్పుడు, పీస్‌ఫుల్‌గా ఉన్నప్పుడు బిర్లా మందిర్‌కెళ్ళాలి అనేటప్పుడు మేమైతే వస్తూ ఉంటాము. అండ్ ఇది చిన్న వ్లాగ్ అయినా సరే మీకు ఇది నచ్చుతుందని అయితే అనుకుంటున్నాము. సో ఇంకా మంచి వీడియోతో మళ్ళీ వస్తాము. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. కీప్ సపోర్టింగ్ అండ్ బై బై.